అమ్మమ్మ చేతి వంటకి స్వాగతం. ఈరోజు మన వంటగదిలో జీడిపప్పు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, జీడిపప్పు 50 గ్రాములు, అల్లం చిన్న ముక్క, నెయ్యి, ఉప్మా రవ్వ 1 కప్పు, ఆవాలు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, సాయం మినపప్పు 1/2 టీ స్పూన్, కరివేపాకు, కొత్తిమీర. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దానిపై బాండీ పెట్టుకొని ఉప్మా రవ్వను వేసుకొని లైట్ గోల్డ్ షేడ్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేపుకున్న రవ్వను పక్కన పెట్టుకొని అదే పాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, శనగపప్పు, సాయం మినపప్పు వేసుకొని అవి వేగిన తరువాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకొని మగ్గనివ్వాలి. కొద్దిగా కరివేపాకు వేసుకొని తిప్పుకోవాలి. అల్లం ముక్కలు వేయడం వల్ల ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం 1 కప్పు ఉప్మా రవ్వకు 3 కప్పుల వాటర్ను వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న వాటర్ మరిగేలోపు మనం జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. వాటర్ మరిగింది. మనం వేయించి పక్కన పెట్టుకున్న ఉప్మా రవ్వను పోస్తూ తిప్పుతూ ఉండాలి. మనం నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును వేసుకొని తిప్పుకోవాలి. అంతే, ఎంతో నోరూరించే వేడి వేడి జీడిపప్పు ఉప్మా రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. Please subscribe Ammamma Cheti Vanta.